వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తర్వాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కథ మొత్తం కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. గత ఏడాది కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కవచం చిత్రంలో జంటగా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి మంచి కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా సీతా చిత్ర థియేట్రికల్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తిరిగి పుంజుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా తేజ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తేజ ఆసక్తికరమైన కథని సిద్ధం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాజల్ అగర్వాల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లు టీజర్ ద్వారా అర్థమైంది. సీతా చిత్ర థియేట్రికల్ హక్కులకు మంచి ధర లభించినట్లు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే సీతా చిత్రాన్ని బయ్యర్లు 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ చిత్రానికి ఇంత క్రేజ్ నెలకొని ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తేజ దర్శకత్వం, కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ ఉండడం, టీజర్ లాంటి అంశాలు ప్రీ రిలీజ్ బిజినెస్ కు కలిసొచ్చాయి. ఇదిలా ఉండగా కవచం చిత్రంలో కూడా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించారు. ఆ చిత్రానికి 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ చిత్రం కేవలం 5 కోట్ల వరకు మాత్రమే రాబట్టింది. ఈ నేపథ్యంలో సీతా చిత్రం 13 కోట్లు రాబట్టాలంటే మంచి విజయం సాధించాలి. ఏప్రిల్ 25న సీత చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతా చిత్రంలో మాస్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న మరో అంశం పాయల్ ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ లో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. RX100 చిత్రంతో రొమాంటిక్ సన్నివేశాలు నటించిన పాయల్ ప్రస్తుతం పలు అవకాశాలు అందుకుంటోంది. సోనూ సూద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.